నీతో విషయం మాట్లాడాలమ్మా. క్లబ్ లో రాజు కోచ్ కలిశాడు. వారింక జీవితంలో ప్రొఫెషనల్ క్రికెట్ ఆడటానికి వీలుండదని చెప్పాడు. రాజు చాలా మంచివాడు బాబాయ్. ఏదో పరిస్థితులు బాగాలేక. పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ బాగానే ఉంటారు, కానీ ఏదైనా తేడా వచ్చినప్పుడే కరెక్ట్ గా ఉండేవాడిని మంచోడు అంటారు. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి ఇలా జరిగి ఉండాల్సిందే. నాకు తెలియగలుగుతాను, నువ్వు ప్రేమించింది వాళ్ళని క్రికెటర్ని కదా. ఆ క్రికెటర్ చచ్చిపోయాడు, నువ్వింకా. బాబాయ్, అమ్మాయిలు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు, మనిషిలో ఉండే మంచి చెడు సహా. నువ్వెన్నైనా చెప్పు, చాలా మంది ఐ విట్నెసెస్ ఉన్నారు. ఏం చేసినా బెయిల్ రాదు. ఆఖరికి ఆ దేవుడు తలుచుకున్నా సరే వాడు బయటికి రాడు. యువర్ ఆనర్, నిందితుడు సభ్య సమాజం పట్ల గౌరవం లేకుండా అతి కిరాతకంగా పట్ట పగలే. ఏంటయ్యా, పట్ట పగలైనా అర్ధరాత్రి అయినా అదే శిక్ష. సెక్షన్ ఏంటో చెప్పు. 302 సార్. ఓకే, ప్రొసీడ్. యువర్ ఆనర్, నిందితుడు ఎటువంటి జాలి దయ లేకుండా కర్కశంగా ఆటవికంగా. ఆగవయ్యా, ఇట్రా. సార్, ఎందుకయ్యా ఆ స్పీచ్లు? అంటే అది ఎవరైనా విట్నెస్లు ఉన్నారా? ఉన్నారు సార్. ఉంటే పిలిపించు స్టాండ్స్ లోకి. ఓకే సార్. చెప్పు, ఎటువంటి భయం పక్షపాతం లేకుండా ఆ రోజు ఏం జరిగిందో. నువ్వాగు, నువ్వు చెప్పరా. ఆ రోజు ఏం చూసావు? అవు సాబ్, ఆ రోజు పొద్దునే లేచి పళ్ళు దోముకొని షాప్ కెళ్ళి వస్తుంటే. ఒరే, నీ పేరు సచ్చాగౌడ్ కదా? అవును సాబ్. ఆల్రెడీ నీ మీద 4 గుడుంబ కేసులు పెండింగ్ లో ఉన్నాయి కదరా. ఎస్ఐ గారు, వీడు బోన్ దగ్గరనే మళ్ళీ బోన్ ఎక్కించండి, అరెస్ట్ చేసి. అరే పారిపోతున్నాడు, రిమాండ్ చేద్దాం. పట్టుకోండి పట్టుకోండి. ఇంకా బోల్డ్ మంది సాక్షులు ఉన్నారు సార్. మీరు ఒప్పుకుంటే ఇప్పుడే ఓ విట్నెస్ ని ప్రవేశపెడతాను. అసలు నువ్వు లా ఏ కాలేజీ నుంచి పాస్ అయ్యో? ఇలా కొత్త సాక్ష్యాలను ప్రవేశపెట్టాలంటే అట్లీస్ట్ 1 month ముందు నోటీస్ ఇవ్వాలి. ఇప్పుడు ఇస్తాను సార్. అప్పటిదాకా నీ తప్పు వల్ల అతను జైల్లో మగ్గిపోవాలా? సారీ, బెయిల్ ఈజ్ గ్రాంటెడ్. ఏమండి, కాఫీ ఏమైనా ఇమ్మంటారా? నా పేరు అశోక్ కుమార్ రెడ్డి. మా నాన్న 7 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు, ఒకసారి డిప్యూటీ సీఎంగా కూడా చేశాడు. నాకు ఈ ప్రజాసేవ రాజకీయం పెద్ద ఇంట్రెస్ట్ లేదు. హ్యాపీగా దుబాయ్లో బిజినెస్ చేసుకుంటూ ఉండేవాడిని. కొన్నాళ్ల క్రితం ఇక్కడే హైదరాబాద్ లో నడి రోడ్డు మీద మా అన్నయ్యని నాన్నని దారుణంగా నరికి చంపారు. దాంట్లో భగవాన్ దాస్ ప్రైమ్ అక్యూజ్డ్. ఇమీడియట్ గా వాడిని నేనే చంపించుంటే నాపై ఫ్యాక్షనిస్ట్ అని ముద్రేసి దూరంగా పెట్టేవాళ్ళు. తొందరపడలేదు కాబట్టే సింపతి వర్కౌట్ అయి మంత్రి పదవి ఇచ్చారు. నువ్వు వాడిని చంపావు, అందుకే నీకు బెయిల్ ఇప్పించాను. రాజు, నాతో కలిసి పనిచేస్తావా? మీరేమడిగినా చేస్తాను, కానీ మీరు నాకు పని చేసి పెట్టాలి. సార్, నాయన్ మాట్లాడుతున్నాను సార్. మీకు హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి మళ్ళీ నోటీసులు వచ్చాయి. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నట్టుంది. రాజు, రాబోయే రోజుల్లో మనకు తెలిసిన ఇండియా చాలా వేగంగా మారబోతోంది. ఢిల్లీ గద్దెనెక్కిన తెలుగు పెద్ద ఆయన ఇండియన్ మార్కెట్ ఓపెన్ అప్ చేశాడు. గ్లోబలైజేషన్ కి తెరలేపాడు. అంటే ఇప్పటి వరకు మనం గూడ్స్ ఇంపోర్ట్ చేసుకోవాలన్నా, ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయాలన్నా చాలా రూల్స్ అండ్ కండిషన్స్ ఉండేవి. ఇప్పుడు అవన్నీ మారిపోయాయి. మనం ప్రపంచంలో ఏ మూలైనా పెట్టుబడి పెట్టొచ్చు. ఏ దేశంలో వాడైనా ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టొచ్చు. దీనివల్ల కొత్త కంపెనీలు, కొత్త వస్తువులు మన దేశంలోకి వస్తాయి. అయితే ప్రపంచ స్థాయి పోటీ తట్టుకోలేక కొన్ని లక్షల ఫ్యాక్టరీలు మూతపడతాయి. పాత మెషినరీ, ఎక్విప్మెంట్ అంతా స్క్రాప్ ఐరన్. చైనా, జపాన్ లాంటి దేశాల్లో దీనికి మంచి డిమాండ్ ఉంది. పేరుగా పాత సామాన్ల వ్యాపారం. ఇన్ఫాక్ట్ ఇట్స్ గోల్డ్ మైన్. త్వరలో ఇక్కడే హైదరాబాద్ లో భారీ స్క్రాప్ ఐరన్ టెండర్ ఒకటి రాబోతుంది. ఆ టెండర్ మనం పాడితే ఇక మనం వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు. కాకపోతే చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటది? నడయార్. ఈసారి నువ్వు టెండర్ వేయకూడదు అని ఎవరు చెప్పారు? నేనే చెప్తున్నాను. నువ్వంటే రైల్వే రాజన్నా, భగవాన్ దాస్ మర్డర్ కేసులో ఏవన్నా?
టెండర్ వేయాలి, తప్పదు. నీ మంచిగా చెప్తున్నా. కోపంలో ఎంత ముద్దొస్తున్నావు. చీ 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 స్వీట్ బాయ్. పో 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 దీంతో ఆడుకోపో. పో 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 ఎలా రాయ్, ఒంటి మీద గోచి తుండుగుడ్డతో మా తాతయ్య ఊరొచ్చాడు. ఈరోజు ఇది. నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాం. ఇనుమునే నమ్ముకున్నాం, ఇనుముల్లానే ఉంటాం. అనవసరంగా నా కోపం తెప్పించుకో. పో, వెళ్ళు, ఆడుకో పో. రెడ్డి, బాంబింగ్ కాస్త పెద్దగా చుట్టూ. నా బరువు పెరిగితే దూరం విసరలేం, దగ్గర పడితే మనకే డేంజరు. క్రికెట్ బాల్ ని ఈ బౌండరీ లైన్ నుంచి ఆ బౌండరీ లైన్ దాకా విసిరేవాడిని. ఏం పర్లేదు, చుట్టూ. అట్నే అన్నా. వీడా తన్ని తరివేంట్రా. భయంలో ఎంత ముద్దొస్తున్నావో. ఊదమ్మా, ఊదు. అలా కాదు, గట్టిగా ఊదా. సరిగ్గా వేడి తగిలితే ఏదైనా వంగుద్ది, ఇనుమైన మనిషి అయినా. హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సీమకే పరిమితమైన నాటు బాంబులు మొట్టమొదటిసారిగా సిటీలో పేలాయి. In the year 1991, September 13th encounter at Nizamabad district, 3 innocent youth were killed in broad daylight. 1992 August 12th, Nalgonda district, 2 men and 1 woman were shot dead. ఎక్కడ కొడితే గట్టిగా తగులుతుందో నీకు బాగా తెలుసు కదా, అందుకే నిన్ను ఇక్కడ కొట్టాను. నావి అనుకున్నవన్నీ నాకు కాకుండా చేశావు. ఇప్పుడు నీ వంతు. అయ్యింది సస్పెండెడ్, డిస్మిస్ కాదు. 3 నెలలు మళ్ళీ వెనక్కి వస్తా. రావా? రానివ్వను. సెషన్స్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా, హ్యూమన్ రైట్స్ నుంచి మైనారిటీ బోర్డు దాకా ప్రతి చోట ఓ కేసు వేస్తా. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నట్టు నీ బతుకంతా కోర్టుల చుట్టూ తిరగడానికి సరిపోద్దే. ఈ రోజు నుంచి నేను సంపాదించే ప్రతి రూపాయి, వేసే ప్రతి అడుగు, ఎక్కే ప్రతి మెట్టు నీ పతనానికే. మళ్ళీ నీ ఒంటి మీద కాకి వస్తే నేను చచ్చినంత ఒట్టు. ఏ బాత్ లిక్లేనా మేరా భాయ్. ఖుదాఫీజ్.
నీకేమైనా పిచ్చా? ఇప్పుడు పెళ్ళేంటి? నేను ఇంకా ఇంట్లో ఉండలేను. మొన్నటి వరకు పిన్నితోనే ప్రాబ్లం, ఇప్పుడు బాబాయ్ కూడా చేరాడు. చెప్పేది అర్థం చేసుకో నిత్య. పరిస్థితులు మారిపోయాయి. ఇంతకు ముందులా కాదు. ఉంటానో చేస్తానో నాకే తెలీదు. చచ్చినా బ్రతికినా నీతోనే. రాజు ఆడపిల్ల నిన్ను నమ్ముకుని వచ్చింది. పెళ్లి చేసుకోవడం నీ బాధ్యత. ఆపదాం భారతారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే. ఈ క్షణం ఆగింది కాసేపు, నా మనసే పడి నడిచింది నీ వైపు. ఏ కలలో ఇలా రాలేదు ఇది వరకు, దొరికెనుగా ఇలా ప్రేమొక్కటే మనకు.